ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేను చెప్తున్నా, చాలా మంది వినడం కాదు, విన్న తర్వాత వాళ్ళు ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు, ఏ స్థాయి నుంచి వచ్చారు, నాకు కూడా ఇది కావాలని పట్టుకున్న వాళ్ళే మాత్రమే సక్సెస్ అవుతారు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నా పేరు వచ్చేసి బీబీ. అమ్మ నాన్న పేరు పెట్టి ఒక అత్తగారింటికి పంపించారు. ఇక్కడ హయత్నగర్ పక్కన కుబ్దుల్లాపూర్. చాలా మంది చూడండి, చిన్న చిన్న ఫ్యామిలీలు తన ఫ్యామిలీని పోషించుకోవడానికి ఏదో ఒక పనులు చేసుకోవాలి. అలాంటి టైంలో మీ అందరికీ కూడా తెలుసు, మాది పల్లెటూరు. నేను చదువుకుంది 2వ తరగతి. ఆ 2వ తరగతి టైంలో పిల్లల్ని చదివించుకోవాలని టైంలో ఏం చేశానంటే, ఊర్లో ఒక వ్యవసాయం పని, ఒక 15 సంవత్సరాలు వ్యవసాయం పని చేశాను. మా ఊర్లో గడ్డి ఉంటది, కోత ఉంటది, నాటు ఉంటది, ఇలాంటిదే ఉంటది ఆ ఊర్లో. అలాంటప్పుడు వ్యవసాయం పని 15 సంవత్సరాలు చేశాను. అయినా కూడా జీవితం మారలే. జీవితం మారనప్పుడు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, ఇన్ని రోజులు చేస్తున్నాం కదా, రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. సార్ వాయిస్ ఓకే మేడం, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకే పనులు లేక నేను రోజు రోజు కూడా కూలి ఎత్తుకుంటున్నాను. ఇది ఎత్తుకున్నా కూడా నా పిల్లల్ని మంచి చదువు చదువుతున్నాను. నా పిల్లల్ని చదివించలేకపోతే రేపు నాలాగా వాళ్ళు కూడా కూలి పనులే అవుతుంది. అలాంటి టైంలో పిల్లల్ని చదివించుకోవాలనే టైంలో కేవలం పిల్లల గురించే మా ఊర్లో పని ఎత్తుకోగా, మా ఊరు నుండి దిల్షునగర్ ఒక 25 కిలోమీటర్లు 30 ఉంటుంది. అక్కడ దిల్షునగర్ పక్కన చైతన్యపూర్లో ఒక స్కూల్లో ఆయాగా పడతారంట అని ఇదే టైంలో జూన్లోనే మా ఊర్లో ఒక ఆవిడ చెప్తే, మా ఊరు నుండి ఒక 5గురం బయలుదేరాం. 5గురం బయలుదేరేసరికి అక్కడికి పోగానే మా మేడం కొన్ని కండిషన్లు పెట్టింది. 7:30కు వచ్చి ఏలు పెట్టాలి, అందులో 5:30కి వెళ్ళిపోవాలి, అన్ని సీసీ కెమెరాల మధ్యనే, సండే రోజు కూడా హాఫ్ డే రావాలి, 3,000 ఇస్తాను, దాంతో పాటు మీ పిల్లల్ని కూడా ఇందులో నేసి చదివించుకోరి. పేరెంట్స్ 20,000 కడితే ఫీజు, మీరు 10,000 కట్టండి. పేరెంట్స్ 10,000 కడితే మీరు 5,000 కట్టండి. క్లాస్ వేజ్గా ఉంటుంది, సగం ఫీజు కట్టుకోమని చెప్పింది. అమ్మ ఇదేదో బాగానే ఉంది, ఎక్కడైనా బయట పని చేస్తే డబ్బులే ఇస్తారు, కానీ ఇందులో డబ్బులతో పాటు పిల్లల సగం ఫీజు కూడా పూర్తి అవుతున్నాయి. అలా అని చెప్పి ఒక 3,000, స్కూల్ పేరు సెంట్రల్ స్కూల్, 3,000 స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సోమవారం నుంచి జాయిన్ అయితే శనివారం లోపు నాతో పాటు ఎవరైతే ఆయాలు వచ్చారో 4 ఆయాలు బంద్ చేశారు. బంద్ చేస్తే నేను వెళ్ళాను. అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతాము, ఊర్లో తోడు ఉంటామని మన అందరం కలిసి వస్తే మీరు ఎందుకు మానేస్తారని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, ఒకటే క్లాస్లో 40 మంది పిల్లలు, 2 రోజులు హాలిడేస్ వస్తే ఇంట్లో పిల్లల్ని భరించలేము, కనీసం 7:30 నుంచి మొదలు పెడితే సాయంత్రం 5:30 వరకు విరామం లేకుండా పని ఉంది, దాంతో పాటు పనితో పాటు ఊడ్చుడు అంటే ఏం కాకపోదు. ఆల్రెడీ మీకు తెలుసు, ఒకటే క్లాసులో 40 మంది పిల్లలు, ఏ సెక్షన్, బి సెక్షన్, ఎల్కేజీ ఏ సెక్షన్, బి సెక్షన్. అలాంటి టైంలో కనీసం అన్నం తినేటప్పుడు కూడా టీచర్ అమ్మ వచ్చి, ఆయమ్మ పిల్లోడు బాత్రూమ్ ఉందంటే తింటే తినాలి, బాక్స్ పడేస్తే పడాలి. అలాంటి టైంలో పిల్లలకు చేసి మేమేమన్నా చనిపోతే మా పిల్లలకు ఎవరు దిక్కు? బతుకుంటే బల్జాకు తినొచ్చు, అందుకనే మేమందరం మానేసాము, నువ్వు కూడా మానేయమని నాకు సలహాలు ఇచ్చారని చెప్పి. నాకు సలహాలు ఇస్తే నాకేమనిపించిందంటే, చాలా మంది సలహాలు ఇస్తారు, నా పిల్లల గురించి, నా జీవితం గురించి ముందు చేయాలి. ఏ పనైనా ఫస్ట్ కష్టమే ఉంటుంది. నేను ఇక్కడ తప్పినా కూడా బయట ఎక్కడైనా పని చేసుకోవాలి, చేసుకున్నాక వెళ్ళదు. కానీ బయట ఎక్కడ చేసుకున్నా కూడా చదువు రాదు, చదువు సగం ఫీజు రాదు. అలా ఏమి కాదు, వాళ్ళు మానేసినా పర్వాలేదు, నా పిల్లలు బాగుపడాలి, నా జీవితం మారాలి. 3,000 నుంచి మొదలు పెడితే 8,000 రావడానికి ఒకటే స్కూల్లో 15 సంవత్సరాలు చేశాను. ఈ సంవత్సరం జూన్ నుంచి మొదలైతే మళ్ళీ మే వరకు ఆ స్కూల్లో ఆయమ్మని పెట్టుకొని మళ్ళీ జూన్లో పెట్టుకోవాలంటే ఆ ఆయమ్మ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా ఏమున్నా కూడా పెట్టుకోరు. పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, పేరెంట్స్ దగ్గర డబ్బులు అడగొద్దు, డుమ్మాలు ఎక్కువ కొట్టొద్దు. అలా ఓపికతోని పని చేసిన ఆయాసం మాత్రమే మళ్ళీ సంవత్సరం పెట్టుకొని సంవత్సరానికి 500 మాత్రమే వేసుకున్నారు స్కూల్లో. అలాంటి స్కూల్లో ఒక 15 సంవత్సరాలు చేసి 8,000కి వచ్చాను. ఏదైనా చూడండి, చాలా మందికి చాలా అవకాశాలు వస్తున్నాయి, మనం పట్టుకుంటున్నాం. ఏ అవకాశమైనా మనిషి రూపంలోనే వస్తుంది, దేవుడి రూపంలో రాదు. ఈ రోజు నేను మీ ముందు మాట్లాడటానికి కారణం, ఈ రోజు మాట్లాడి ఈ రోజు చాలా చిన్న మారుమూల ప్రాంతం నుంచి ఈ రోజు తీసుకొచ్చే అవకాశం నన్ను తీసుకొచ్చిన గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండు సార్కి ఏం చెప్పినా తక్కువనే. ఎందుకంటే పాండు సార్ మా ఊరు కాదు, మా ఇంటి పక్కన కాదు,
మా రూట్ కండక్టర్ దిల్షుక్నగర్ నిలబడితే 201 గౌరేలి బస్సు ఉంటది. ఆ బస్సు రోజు వచ్చి పోతుండే రెండు బస్సులు మా ఊరికి బస్ మిస్ అయితే ఆటో కూడా దొరకదు, ఆటో కూడా బుక్ కాదు. ఎందుకంటే మధ్యలో ఒక 3-4 కిలోమీటర్లు ఫారెస్ట్ ఉంటది. అలాంటి టైంలో బస్సు పోతే బస్సు ఉండదనే టైంలో పక్కన ఊర్లో ఆరని కొట్టుకుంటూ వచ్చే టైంలో రోజు ఎక్కి పోతుండొస్తుంటే మామూలుగా పిల్లలు స్కూల్ అయిపోగానే ఇంట్లో కూర్చోవాలి. కానీ మా పిల్లలు మాతో పాటు 5:30కు వస్తున్నారు. పిల్లలు కూడా టైర్డ్ అయిపోయిన టైంలో ఏం చేస్తారమ్మా మీ పిల్లలు మీతో పాటు, ఎందుకంటే నేను స్కూల్లో ఆయాగా చేస్తాను సార్ అని చెప్పాను. అవునా, ఎంత ఇస్తారంటే 8,000. సరే ఓకే, మీ స్కూల్లో మీరు చేసుకోండి. ఆదివారం నాడు వనస్థలపురంలో ఒక మీటింగ్ ఉంది. ఇదే మీటింగ్, ఇందులో కొన్ని ఉంటాయి. నేను వాడుకొని వేరే వాళ్ళకి షేర్ చేసిన కండక్టర్ జాబ్ చేసుకుంటూ చేస్తున్నా, నాకు 18,000 వస్తున్నాయి. అది తెలుసుకోవడానికి ఒక మీటింగ్కి రమ్మన్నారు. నేనేమన్నానంటే వాడుకొని ఏరే వాళ్ళకి చెప్తే డబ్బులు రావడం ఏంటి సార్, మీది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవరో గాలం వేసారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్ననే కానీ మా ఊర్లోనే కానీ పని చేస్తే డబ్బులు వచ్చేదే నేర్చుకున్నాం. ఇవన్నీ మోసాలు మాయ మాటలు. అయినా నాకు అంత తీరిక లేదు, నేను చేసుకున్నాక నాకు వెళ్ళదు. నాకు డుమ్మాలు కూడా లేవు స్కూల్లో. ఆదివారం నా కూడా హాఫ్ డే పోవాలి. అలా కుదరదు సార్, చేసుకుంటే ఇంకా వేరే వాళ్ళకి చెప్పుకోండి, నాకు మాత్రం నేను వీలు పడదు అన్నా. లేదు మేడం ఒక్కసారి రండి అని ఒక 3 నెలలు వెంటబడ్డాను. 3 నెలల తర్వాత కూడా నాకు ఇప్పుడు స్కూల్ ఉంది కాబట్టి బావిలో ఉన్నంత సేపు కప్ప లోపల ఉంటే అదే ప్రపంచం అనుకుంటా లోకం. బావిలోకి బయటపడితే తెలుస్తుంది. అలా స్కూల్ ఉన్నప్పుడల్లా, డ్యూటీలు ఉన్నప్పుడల్లా పాండు సార్ చెప్పినప్పుడల్లా ఏమన్నది, రేపు సెకండ్ సాటర్డే, రేపు రండి. లేదు సార్ సెకండ్ సాటర్డేనే స్కూల్ క్లీన్ చేయాలి, ఎల్లుండి హాలిడే రండి అంటే, లేదు అంటే స్కూల్లో 6 ఆయమ్మలు, ముగ్గురు ఉన్నా కూడా డుమ్మా కొట్టడం ఇష్టం లేక, మీటింగ్కి రావడం ఇష్టం లేక, నేను స్కూల్లో ఆయానైనా సరే ప్రిన్సిపాల్ లెక్క ఫీల్ అయ్యి నేను లేకపోతే స్కూలే నడవదని పాండు సార్ కానీ చెప్పేది. చెప్పి బేజారు వచ్చి 2-3 సార్లు చెప్పడం మానేసి చెప్పడం ఇదంతా చేసిన తర్వాత ఆల్రెడీ మీకు అందరికి తెలుసు, ఏదైనా చూడండి, ఏదైనా కొంచెం వెనక ఏమైనా నొప్పి కానీ అప్పు కానీ ఉంటేనే ఏదైనా ఇంకోటి చూస్తుంటాం. నేను మీ అందరికి ఎందుకు క్లియర్గా చెప్తున్నా అంటే అందరికీ తెలుసు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ టైంలో ఒక వారం లాక్డౌన్ ఉన్నప్పుడు హ్యాపీగా అందరూ నిలబడ్డాం. ఎంజాయ్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మ డుమ్మాలు కొట్టిరు, మంచిగా లీవులు ఇచ్చారని కూర్చున్నాం. వారాలు గడుస్తుంటే అక్కడ జీతాలు రాకుండా భయం పుట్టింది. అదే లాక్డౌన్ ఒక వారం రోజుల ముందు సార్ ఇలాంటి మేడం మీటింగ్కి రండి అని బస్ ఆపకుండా వెళ్ళిపోతే నాకు ఏమనిపించిందంటే 24 గంటలు మీటింగ్ అంటారు కదా, ఆ మీటింగ్ పోతే ఏందో తెలుస్తుంది. బస్ ఆపకపోవడం రీజన్ ఇదే, నేను బస్ ఎక్కినాక తెలియదని ఒక మీటింగ్కి వచ్చాను. ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత చాలా మంది హెల్త్ ప్రొడక్ట్ వాడుకొని వేరే వాళ్ళకి షేర్ చేసినారని చెప్తే ఏదో వచ్చినమా సారు కనపడ్డమా పోయినామా అన్నట్టు అని మీటింగ్ అయిపోయిన ఒక మేడం ఏం చేస్తారంటే 5 సప్లిమెంట్ చెప్పింది. సరే అదైతే నాకు ఉంది కదా బాధ, నాకు కావాలి అని చెప్పి ఒక హర్షమోళ్ళకి ఇందులో సప్లిమెంట్ తీసుకొని పోయినా. నేను ఏమంట తీసుకొని పోయినో, నేను తీసుకుపోయిన 5-6 రోజులకే లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఒక వారం రోజులు హ్యాపీగా ఉన్నాం. తర్వాత నుంచి రోజులు పొడిగించిన కొద్దీ టీచర్లకు పిల్లలకు ఆన్లైన్ క్లాసులు నడిచినాయి, జీతాలు ఇచ్చింది. ఆయమ్మలకు మాత్రం జీతాలు లేవు. ఆ టైంలో ఊర్లో అందరూ కూడా చెట్టు ఉంటే చెట్టు దగ్గర కూర్చొని సప్లిమెంట్ వేసుకునే టైంలో చాలా మంది ఇదేంటి తక్క ఇది వేసుకుంటున్నావు, ఇదేంటిదని అందరు అడుగుతున్నారు. ఆల్రెడీ మీ అందరికి తెలుసు 10th క్లాస్ ఎగ్జామ్ 2 ఎగ్జామ్లు అయిపోగానే లాక్డౌన్ పడ్డది. ఇంటింటికి 2 ఫోన్లు ఉన్నాయి పిల్లల దగ్గర, ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి కాబట్టి. మనకన్నా మన పిల్లలు చాలా తెలివి కల్లోళ్ళు. డబ్బుల మీద ఏదైతే కంపెనీ ఉందో ఇదైతే ఉందో చాలా మంది యూట్యూబ్లో గూగుల్లో కొట్టడం స్టార్ట్ చేసి అక్క ఇక్కడే కాదు అక్క బయట నల్గొండలో కూడా ఉంది అక్క, అక్కడ ఉందని చెప్తున్నారు. ఏమోనైనా మన రూట్కి వస్తే పాండన్న చేస్తున్నాడు డ్యూటీ, ఇదేందో తెలుసుకోండి. వారం రోజులు అయితే స్కూల్ ఓపెన్ అవుతుంది, నా స్కూల్కి నేను పోతా, మీలాంటి వాళ్ళకి పనికి వస్తుంది అని చెప్పడం స్టార్ట్ చేసిన. ఒక ఆమె ఏమన్నదంటే నాకు కూడా గ్యాస్ ట్రబుల్ ఉంది కావాలి అన్నది. ముందు నేను వాడుకున్నాక చెప్తానని చెప్పి రోజు వాడుతూ ఉంటే ఒక 27 రోజులు నాకు పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ టైంలో తగ్గిపోయిన తర్వాత పాండు సార్ ఏం చేశారంటే, నేను ఎవరైతే నన్ను చాలా మంది అడుగుతున్నారో వాళ్ళందరికీ నేను పాండు సార్ నెంబర్ ఇచ్చాను. ఎందుకంటే వారం రోజులు స్కూల్ ఓపెన్ అయితే నా స్కూల్కి నేను పోతా, ఈ బిజినెస్ ఇదంతా ఈ మీటింగ్లు నాకెందుకు, అడిగిన వాళ్ళకి పాండు సార్ కప్ప చెప్తే చాలు అని పాండు సార్ నెంబర్ ఇచ్చాను. పాండు సార్ నెంబర్ ఇచ్చి నా పనికి నేను పోయాను. నా పనికి నేను పోయిన కాబట్టి
ఏదైనా చూడండి, ప్రొడక్ట్ వాడుకుంటే కడుపులోకి ఎంత వస్తుంది మాట, వాడుకోకపోతే గొంతులోకి ఎంత వస్తుంది. నేను స్కూల్కి వెళ్ళినాకనే కానీ ఎక్కడున్నా సరే ఎవరైనా ఉండి నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, నాకు తిన్నదరగలేదని చెప్పినా కూడా పలానా దగ్గర ఉన్నాయి సూపర్ ఉన్నాయి అని చెప్పిన. వీళ్ళందరూ సార్ కాల్ చేయడం వల్ల సార్ ఏమన్నారంటే, మేడం ఎలా ఉన్నాయి మీరు వేసుకునేదంటే సూపర్ ఉంది అన్నా. మరి ఇదే బిజినెస్ అందరి మీటింగ్ తీసుకురావచ్చు కదా అన్నారు. సరే మళ్ళీ చెప్తున్నా, నేను చేసుకున్నాక నాకు వెళ్ళదు మీటింగ్ నాకు పడవు, ఎవరైనా అడిగితే మాత్రం చెప్తా, మళ్ళీ మాకు మాత్రం ప్రొడక్ట్ ఇవే కావాలని చెప్పాను. చెప్పి నా ప్రణయం లేకుండా ఎవరు ఎక్కడ అడిగినా ఎవరు ఏం చెప్పినా, వాళ్ళకి మోకాల నొప్పులు అని చెప్పినా, మంతు రావట్లేదు అని చెప్పినా కూడా వాడుకున్నా కాబట్టి నోరు ఊరుకోలేక చెప్తున్నాను. సార్ ఏం చేశారంటే, చాలా మంది అడుగుతున్నారు, ఎవరెవరు అడుగుతున్నారు వీళ్ళందరినీ వనస్థలపురం మీటింగ్ ఉంది మేడం తీసుకొని రండి, నేను డ్యూటీ దిగి వస్తున్నాను అన్నారు. నేను చేసిన మంచి పని ఏంటంటే, వీళ్ళెవరెవరు అడుగుతారో పాపం సాయం చేసినట్టుంటుందని మా ఊర్లోనే ఒక ఆటో ఉంటుంది, ఆటో కట్టుకొని తీసుకొచ్చి ఒక మీటింగ్లో కూర్చోబెట్టాను. ఆ మీటింగ్ మొత్తం విన్నారు, ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కున్నారు, ఐడీలు చేయడం ఏంటో అదేంటో మొత్తం పాండుతరకప్ప చెప్పాను. నా దగ్గర చిన్న ఫోన్, డబ్బా ఫోన్, ఆ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వాడుకురు, నా పనికి నేను పోయినా. కానీ చాలా మంది ఇట్లా అడిగిన తర్వాత నాకు మెల్లగా ఏమనిపించిందంటే, నేను ఫస్ట్ కొన్నప్పుడు 90 రూపాయలు వచ్చినాయి నాకు, ఎందుకంటే చిన్న ఫోన్ నాకు తెలియదు, సార్ వాళ్ళే చెప్పేది. మళ్ళీ తర్వాత రెండోసారి ఆటో గట్టి తీసుకొచ్చినప్పుడు ఇట్లా 200 వచ్చింది చెప్పారు. ఓహో ఇట్లా మెల్లమెల్లగా వస్తున్నాయి అని చెప్పి నాకున్న టైంలోనే ఈ నలుగురు వచ్చి చుట్టాల పక్కాలకు వాళ్ళు షేర్ చేస్తున్నారు. 3 నెలల తర్వాత నాకు 7,450 రూపాయల చెక్ వచ్చింది. ఇప్పుడన్నా మనకు అకౌంట్లో పడుతున్నాయి, అప్పుడు గీంకులు యాడ్ చేస్తారు ఏం లేదు. స్టోర్కి చెక్ వచ్చేది, వనస్థలపురంలో స్టోర్కి చెక్ వస్తే ఫోన్ చేస్తే ఆ స్టోర్కి వెళ్ళిన తర్వాత చెక్ తీసుకొని చేతిలో బ్యాంకులో వేసుకున్న తర్వాత డబ్బులు చేతిలో పట్టుకున్నా. డబ్బులు చేతిలో పట్టుకొని ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచించిన, ఇదే జీతానికి పొద్దున్న 7:30కు పోయి సాయంత్రం 5:30కు సీసీ కెమెరాల ముందల పిల్లల దగ్గర మూతులు కడగాలి, ముడ్లు కడగాలి, ఏమైనా చేయాలి పని. ఇది చేస్తే నాకు నెల జీతం. టైంకి క్లాస్లో అన్నం తినేటప్పుడు పిల్లోడు వాష్రూమ్ ఉండని చెప్పినా కూడా అన్నం పక్కకు పెట్టేసి రావాలి. ఈ జీతానికి 30 రోజులు చేయాలి. అయినా కూడా మళ్ళీ కిరాణా షాప్లో కొనాలి, సబ్బు సరుపు పేస్ట్ నూనె. మరి ఇక్కడ కొత్తగా ఏంది, కిరాణా షాప్ ఏందో వెజిటబుల్ స్టోర్కి మార్చి నాకు వచ్చిన రిజల్ట్ నలుగురికి షేర్ చేసిన. నలుగురికి చేస్తేనే 7,000 వచ్చింది కదా, మరి ఇంకో నలుగురు చెప్తే లాస్ ఏంటి? ఇదే నాకు 7,000 వచ్చినప్పుడు పాండు సార్ 18,000 వచ్చిన కూడా నిజమే. అందుకనే గవర్నమెంట్ జాబ్తో పాటు చేసుకుంటారు అని చెప్పి నాకు ఎప్పుడైతే చెక్ వచ్చిందో ఇష్టపూర్తిగా మీటింగ్కి రావడం స్టార్ట్ చేసిన. మీటింగ్ 10 గంటలకు పోస్టర్ ఉంటే 9:30కే మా ఊర్లో ఎవరెవరు ఉన్నారో జనాలని అమ్మలక్కను తీసుకొచ్చి ఆటోలు కట్టి తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టాను. ఎందుకంటే నేను 200కి 300కి టీచర్ల పండుగలకు పబ్బాలకు వాళ్ళు ఏమైనా దావతులు చేసిన సండేలైనా హాలిడే ఉన్నప్పుడల్లా టీచర్ ఇళ్ళ బాసలు కడగడానికి, ఇల్లు దులపడానికి, పచ్చళ్ళు పెట్టిన హెల్ప్ చేయడానికి, బియ్యం పట్టడానికి పనులకు పోయేది. వాళ్ళు ఇచ్చే 200, 300, 100, 150కైనా కూడా నాకున్న టైంలో ఆదివారం నాడు మధ్యాహ్నం కూడా పోయేది. మరి ఇక్కడ కొత్తగా ఏంది, షాప్ చేంజ్ చేసిన నలుగురు చూస్తే డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బు ముందు నాకు ఎలా వస్తుందో తెలియాలని నాకున్న ఫ్రీ టైంలోనే ఎంజాల్, ఇబ్రహీంపట్నం, సికింద్రాబాద్ ఇక్కడ మీటింగ్స్ అటెండ్ అయినా, ఉప్పల్ ఇక్కడ మీటింగ్లు ఉన్నప్పుడు మీటింగ్లు అటెండ్ అయినా. ఒక మీటింగ్ విన్నా, నాకు మళ్ళీ ఏదో కొంచెం డౌట్ వచ్చింది, అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదా అని చెప్పి డౌట్ల మీద డౌట్లు. అదే టైంలో సీన్ సారు, సైదుల్ సారు, నేను, జ్యోతి మేడం, పాండు సారు, విజయ వెంకటేష్ సారు, వీళ్ళతో పాటు ఎంఎస్ఆర్ గురుగారు వచ్చేది 1,30,000 చెక్ ఎంఎస్ఆర్ గురుగారికి. అట్లా ఏం దేశంలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు కానీ మీటింగ్లు 30-40 మీటింగ్స్ అటెండ్ అయినా. ఏరేటోళ్ళకి ఈమెకి ఏమి పని పాట లేదా, వచ్చి మీటింగ్లో కూర్చుంటుందన్న విసుకొచ్చి అనిపించదే ఉండొచ్చు, కానీ నేను మాత్రం మీటింగ్ పెట్టింది. ఆటోలు కట్టి తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టింది. ఆటోలు కట్టి తీసుకొచ్చి నేను తీసుకురావడం, ఆటోలలో అక్కడ కూర్చోబెట్టడం, ఐడీలు చేయడం, లైన్లో షాపింగ్ చేయడం మొత్తం పాండుతారు అవుతాయి. అట్లా ఆటోలు కట్టి జనాన్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టిన తర్వాత ఇందులో డబ్బు ఎలా వస్తుందో క్లారిటీ తీసుకున్నా. ఎందుకంటే చదువు అడగట్లేదు, వయసు అడగట్లేదు, పెట్టుబడి అడగట్లేదు. ఎందుకంటే చదువు అడిగినా నేను పనికిరాను, వయసు అడిగినా కూడా
ఇప్పుడు మా అంటే ఒక స్కూల్లో ఇంకా 5-6 సంవత్సరాలు పెట్టుకొని జారి పడతాను పెట్టుకోదు. పెట్టుబడి పెట్టమన్నా అంత లేదు. ఇది ఏది అంత లేరు. వాడుకొని నలుగురు చెప్తారు 7,000 వచ్చినాయి, ఇంకో నలుగురు చెప్పుకో ఇంకెక్కువ వస్తాయి అని చెప్తారు. ఎస్, ఇదేదో బాగానే ఉంది. అదే టైంలో ఒక 30 నెలల మీటింగ్స్ అటెండ్ అయినాక ఇక్కడ ఎవరైతే లీడర్స్ ఉన్నామో టాప్ లీడర్ల మందరం గణపవరం కోటప్పకొండ దగ్గర బూట్ క్యాంప్ పోయినాం. ఒక 11 మంది టాటా ఏసీ కట్టుకొని పోయినాం. 11 మంది టాటా ఏసీ కట్టుకొని పోయినాక గిరి సత్యం సార్ కూడా వచ్చారు. అక్కడికి వెళ్ళినాక 2 రోజులు ఏం జరిగిందో, ఏం మీటింగో, కంపెనీ క్లారిటీ ఏంటో, సర్టిఫికెట్స్ ఏంటో, ఎన్ని దేశాలు ఏంటో అది ఏది తెలియదు నాకు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. నాకు మాత్రం మెయిన్గా కనెక్ట్ అయింది 3 జనరేషన్ కనెక్ట్ అయింది. టీచర్లు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఆయమ్మలు, ఐఎస్ ఆఫీసర్లు ఎంతో మంది చేస్తారు. ఆల్రెడీ మన ఇళ్ళలో మన చుట్టాలు పక్కలు గవర్నమెంట్ జాబ్ రాక వాళ్ళకి పెళ్లిలై పిల్లలు పుట్టినా కూడా ఎగ్జామ్ రాస్తారు. మరి ఈ కంపెనీ ఎంత గొప్పదైతే గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టాలి. గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఒక 3 సంవత్సరాలు పట్టుకుంటే నేను లేకపోతే నా భార్యకు వస్తాయి, నా భార్య లేకపోతే నా పిల్లలకు వస్తాయని ఇప్పుడున్న సార్ వాళ్ళు, కొత్త వాళ్ళు, అప్పుడే పోయినాం వేరే సార్ వాళ్ళు చెప్తున్నారు. నాకు ఎందుకు కనెక్ట్ అయిందంటే 15 సంవత్సరాలు వ్యవసాయం చేసిన, జీవితం మారలే, నేను మారలే, నా ఇల్లు మారలే, నా రేషన్ బియ్యం మారలే. సరే అది పోని, స్కూల్లో జాయిన్ అయినా. స్కూల్లో జాయిన్ అయ్యి కూడా 15 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా ఏది మారలేదు. 30 సంవత్సరాల సంది 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టి కూర్చోలేదు, అయినా తిండి తినలేదు, అయినా బట్టలు పెట్టలేదు, అయినా సొమ్ము పెట్టలేదు, ఏ రోజైనా కూడా మనశ్శాంతిగా ఉండలేదు, అయినది కూడా పిల్లలకు పెట్టలేదు. ఈ 30 సంవత్సరాల మారని జీవితం ఇంకేమైనా మారే అవకాశం ఉందా? లేదు. నేనేమనుకున్నానంటే రోజు 30 సంవత్సరాలు పనిచేసి దగ్గర పడుతున్నా, మా అంటే 10 సంవత్సరాలు పని చేస్తా. ఇక్కడ పెట్టుకోను, ఎక్కడ పెట్టుకుని నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి, నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నాకు కావాల్సింది 3 జనరేషన్. 3 జనరేషన్ కావాలి, చేస్తే వెస్టిజే చేయాలి అని డిసైడ్ అయ్యి ఆడికించి వచ్చినాక ఆ మీటింగ్లో కొన్ని నేర్చుకున్నా. ప్రతి ఒక్క లీడర్ చాలా మంది పోతారు, నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడితే చిన్న బ్రాంచ్ డైరెక్టర్ మాట్లాడినా కూడా ఆ మాటలు కనెక్ట్ అవుతాయి. అక్కడ నేర్చుకున్న తర్వాత నాకు ఏమర్థమైందంటే తీరిక, కోరిక, ఓపిక, కనబడాలి, నిలబడాలి, వినబడాలి, జూమ్ వినాలి, మీటింగ్లలో కనపడాలి, తీరిక చేసుకోవాలి, ఓపిక చేసుకోవాలి, చేసుకుంటూ పని 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 ప్రత్యక్ష దైవం, పనే ప్రత్యక్ష దైవం నమ్ముకుంటూ పని వెనకాల పరిగెత్తితే పైస నీ వెనకాల ఉరికొస్తుంది. నేను అప్పుడు ఏమన్నానంటే పాండు సార్ని, సార్ సూపర్ ఉంది, మీటింగ్ బాగుంది, కానీ ఒక 30 మంది తీసుకొచ్చి లైన్లో ఇప్పిస్తా, ఎంత వస్తాయి చెప్పు అనేది. 30 మంది 40 మంది కాదమ్మా, పని చేసుకుంటే ఫలితం అదే వస్తుంది, మెల్లమెల్లగా చేసుకో, ఇలా ఉండు, వరి పంట వేసి చెయ్యాల్సింది మొత్తం చేసి 6 నెలలు వేడి చేయాలి, 3 నెలలకి మందులు బాగా వేసినని పోసుకుంటే గడ్డి పోసుకోవాలి ఇంట్లో. తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే 9 నెలలు. సక్సెస్ కి షార్ట్ కట్ ఉండదు. పని వెనకాల పరిగెత్తు, పైసా నీ వెనకాల వస్తుంది. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్న బిల్డింగ్ కట్టాలంటే సంవత్సరం పడుతుంది, కూలగొట్టాలంటే అరగంట పడుతుంది. అవన్నీ పెట్టి ఒకటి నీ దగ్గర ఉన్న తెలివి మొత్తం మూట కట్టి బయట పడేసి నేను చెప్పింది చేసి 1 సంవత్సరం టైం మేడం నీకు లక్ష ఇప్పిస్తా అన్నాడు. సార్ నాకు లక్ష్యేమో కానీ సంవత్సరం కాదు 2 సంవత్సరాలు నిలబడతా. ఎందుకంటే 30 సంవత్సరాలు బయట చేసిన, బాసు కోపొచ్చినా నాకు కోపొచ్చినా నేనే పోవాలి, లాక్డౌన్తో నా జాబ్ కూడా పోతుంది. మరి నాకు 3 జనరేషన్ కావాలి, 20,000 వచ్చినా చాలు, ఏం చేయాలి చెప్పండి అని చెప్పి. ఏం లేదు, మీకున్న పరిచయాలను తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టమంటే నేను అంతకుముందుకు ఏం చేశానంటే మీటింగ్ రమ్మన్నప్పుడలా సార్ మీటింగ్ రావాలి, ఈనాడు వేరే వాళ్ళు చెప్పాలి, ఎప్పటికి ఇదే కదా, రోజు లేదు కొత్తగా వచ్చి ఏం చేయాలి మీటింగ్లకు అనేది. మేడం 1,00,000 రూపాయలు ఫోన్ కొన్నావు, 5 రోజులు మాట్లాడతావు, 6 రోజు ఛార్జింగ్ పెట్టాలా లేదా అన్నారు. పెట్టాలి. ఇందులో కూడా అంటే సక్సెస్ కావాలంటే మోర్ మీటింగ్స్ అటెండ్ కావాలి. పిల్లోడి స్కూల్ ఎంతనో, ఫోన్కి ఛార్జింగ్ ఎంతనో, వెస్టీలో సక్సెస్ కావాలంటే మోర్ మీటింగ్స్ కావాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మీటింగ్లో ముందు కూర్చోవాలి, బయటికి లోపల తిరుగుతా కాదు. ఎప్పుడైతే మైండ్ ఓపెన్ చేసి ఉంటావో, వినడానికి ఇష్టపడతావో అప్పుడే నీకు కావాల్సింది వస్తుందని చెప్పి అప్పుడు అర్థమైందని మా ఊరోళ్ళు, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు కూడా 1 సారి 2 సార్లు కొన్నారు, 3వ సారి ఎవ్వరు కొంటలేడు. ఎవ్వరు కొంటలేరు కదా, ఇంకా నాకు సలహాలు ఇస్తారు. మా తమ్ముడు నల్గొండలో జాయిన్ అయిందంట, కంపెనీ లేచిపోయింది, ఆడ తీసేసిరంట. నువ్వెందుకు పోతున్నావు, రేట్లు ఎక్కువ ఉంటాయి, సబ్బు పెడితే నల్లగైనాం, నూనె పెడితే తప్పబడ్డది, ఇలాంటి మస్తు చూసినాం,
నీ పని నువ్వు చేసుకో, ఆ అమ్మ నువ్వు ఎందుకు పోతున్నావు అని అమ్మలక్కలు అందరూ కూడా అంటారు. మరి నేనన్న బిజినెస్ బాగుంది, అన్ని బాగుంది, మరి మా ఊరోళ్ళు ఎందుకు వాడతలేరు సార్ అని చెప్పిన. మీ ఊరోళ్ళు చెప్పేది ఆయమ్మని చూస్తుర్రు, ఆయమ్మ అనుకున్న కంపెనీ చూస్తలేరు. మీ ఊరోళ్ళు మొత్తం వదిలిపెట్టి బయటికి వెళ్ళి టీం తయారు చేసుకోని చెప్పారు. స్కూల్లో 5 ఆయమ్మలు జాయిన్ అయ్యారు, 4 మానేసిన ఒక్కదాని ఎందుకు పోయినావు అంటే ఆడ చేస్తే వస్తుంది, నా పిల్లల గురించి పోయినాను. ఇది కూడా అట్లనే, నీకు కావాలంటే నువ్వు చేసుకో, 24 గంటలు వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తారని నాకు చెప్పదు. సాకులు చెప్పేటోళ్ళు సంపాదించరు, సంపాదించేటోళ్ళు సాకులు చెప్పరు. గెలిచే అంతవరకు చెవులు మూసుకో, గెలిచిన తర్వాత నోరు మూసుకో, పనెనకాల పరిగెత్తు మేడం అని చెప్పారు. ఆ రోజు ఎప్పుడైతే ఎవరెవరైతే ఎక్కిరిచ్చారో ఏతిరిచ్చారో వాళ్ళ దగ్గర చెవిటామ లెక్క నటించి 7,000 తర్వాత 10,000 వచ్చినాక టోటల్ టీం పడిపోయింది. అమ్మలక్కలు కొన్నోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసిరంటే, ఎప్పుడైతే ఆయమ్మకు డబ్బులు వచ్చినాయో మేము కొంటే ఆయమ్మనే బాగుపడుతుంది, ఎక్కడో ఉన్న మహేష్ బాబు బాగుపడ్డా పర్వాలేదు అని, వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయినా పర్వాలేదు కానీ నాకు డబ్బులు వచ్చినాయని అందరు మానేసి బూట్ క్యాంప్ వినేసి వచ్చినాక ఎస్ ఇప్పుడు నేర్చుకున్నా, ఇప్పుడు మళ్ళీ టీం తయారు చేస్తా అని చెప్పి మెల్లిమెల్లిగా మీటింగ్లు ట్రైనింగ్లు అటెండ్ అవుతూ నేను ఏం చేసినంటే ఓన్లీ నా పిల్లల గురించి నా ఫ్యామిలీ గురించే పట్టుకున్నా. ఇప్పుడు నేను నాగోల్ నుండి మా ఊరికి వెళ్తున్నా, బస్ పాస్ ఎవరైనా కొట్టేస్తారు, పైసలు కూడా లేవు నా దగ్గర. అలాంటి టైంలో నా పిల్లలు ఆకలి అంటే ఏం చేస్తారు తెలుసా, హోటల్ తీసుకెళ్లి పిల్లలకు ముందు తినబెట్టిన తర్వాత హోటల్ దగ్గర డబ్బులు కట్టి ఆయన దగ్గర పోయి, నా దగ్గర డబ్బులు లేవు, పర్స్ ఎవరు కొట్టేసారు, ఏమైనా పని ఉంటే ఇవ్వండి, ఆ పని చేసి వెళ్తా అని చెప్తా. ఎందుకంటే నా పిల్లలు ఉపాసం ఉంటా. అలాంటి టైంలో సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, 4 రూపాయల బిల్లలు పైకి ఎగిరేస్తే బొమ్మ పడుతుండొచ్చు, పడకపోవచ్చు, 40 రూపాయల బిల్లలు గుప్పి నిండా పైకి ఎగిరే 4 అన్న పడతాయి అన్నారు. మీటింగ్ ఇవాళ ఉంటే 40 మందిని కలువు, 40 మందిని కలిసి వాళ్ళని వీళ్ళని ఫోన్ చేసి 40 మందికి ప్లాన్ చెప్పు, 40 మందిని కలిసి లాస్ట్ మీటింగ్ లో 4 కూర్చుంటారు మేడం అని చెప్పి. అప్పుడు ఏం చేస్తుంటే ఒక్కరికి ఇద్దరికి చెప్పేది, వీళ్ళిద్దరు వస్తే చాలా కూర్చోబెట్టాలి, వాళ్ళిద్దరు కూడా మా అత్త వద్దన్నది మా ఆయన వద్దన్నది ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టింది. ఎక్కువ మంది గెలవాలని చెప్పి ఇప్పుడున్న లీడర్లకి బస్ పాస్ ఫ్రీ, మీకన్నా ఆధార్ కార్డు. అప్పుడు స్కూల్ మొత్తం బంద్ చేసిన, బూట్ క్యాంప్ వినేసి వచ్చినాక చేస్తే వెస్టిజ్ చెయ్యాలి, 2 పడవల మీద కాలేసి సెట్ కాదు అని చెప్పి 1,350 రూపాయలు బస్ పాస్. సిఎన్సి తీసుకొని ప్రొడక్ట్ ఒక బ్యాగులో పెట్టుకొని, ఆధార్ కార్డు కూడా లేదు, బస్సులో ఎవరి దగ్గర ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా, ఇంట్లో కూర్చుంటే బస్ పాస్ వేస్ట్ అయిపోతుంది అని వండుకున్న అన్నం బాక్స్ లో పెట్టుకొని ఎక్కడంటే సిటీ మొత్తం తిరగడానికి ఎవరు పరిచయం ఉంటే వాళ్ళ నెంబర్ రాసుకొని వాళ్ళతో ఒక బుక్ లో రాపిచ్చి బుక్ పేరు నా దగ్గర పెట్టుకునేది. సార్ మీరేం చేస్తారు, మేడం మీరేం చేస్తారు అని చెప్పి వాళ్ళతో నెంబర్ రాపించుకొని ఇంటికి వచ్చినాక మా పాపతో ఫోన్ చేయించి ఎక్కడ మీటింగ్ ఉంటే ఆమె ఇక్కడ జనాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేది, ఫోన్లు చేసేది, వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేది, రాకపోతే నేను వచ్చి కూర్చునేది. అలా సంవత్సరం రూపాయి రాకుండా ఇందులోనే నిలబడ్డా. ఎందుకంటే సిస్టమ్ అర్థమైంది, బిజినెస్ అర్థమైంది, నాకు అర్థమై ఫోకస్ బాగా పెడితే వస్తుంది. న్యూస్ పేపర్ మీద భూతద్దం కదలకుండా పెడితేనే కాలుతుంది అని కొన్ని ఫంక్షన్లు పబ్బాలు ఇవన్నీ వదిలేసుకున్నా నేను. చాలా మంది లీడర్లు ఏం చేస్తారంటే సంవత్సరం కూడా లక్ష ఇప్పిస్తారంటే ఐడి వేసుకున్న కాంచి మొదలు పెడితే ఫంక్షన్లు పబ్బాలు దినాలు ఏవి అన్ని పొడవడు, ఒక్కడు కూడా మిస్ కాకుండా అన్నిటికి పోతారు. మళ్ళీ ఏమంటారంటే నేను సంవత్సరం అయింది నాకు రూపాయి రావట్లేదు. నేనన్నా ఒకప్పుడు పాండుసార్లు, అది కాదు, ఎప్పుడైతే మైండ్ సెట్ చేంజ్ చేస్తావో, ఎప్పుడైతే ఆటోగా పని స్టార్ట్ చేస్తావో అప్పుడే సంవత్సరం స్టార్ట్ చేయని చెప్పి. వరి పంట వేసి చెయ్యాల్సింది మొత్తం చేస్తేనే పంట ఇంటికి వస్తుంది, నువ్వు దున్యాడ పెడితే రాదు అని చెప్పి సంవత్సరం రూపాయి రాకుండా ఇందులోనే టీం తయారు చేసిన. సంవత్సరం రూపాయి రాకుండా టీం ఎందుకు తయారు చేసిన తెలుసా, ఇది 3 జనరేషన్ నాకు కావాలి. ఆల్రెడీ అందరికి తెలుసు, పొదుపు చిట్టుకు ఐడియా ఉంది కదా డాక్టర్ గ్రూప్ లో. అదే టైంలో 50,000 లోన్ తీసుకొచ్చిన నేను, ఎందుకంటే నా ఫ్యామిలీ గడవాలి. 50,000 లోన్ తీసుకొచ్చి ఆ పైసలు ఆడబెట్టి ఇది భయానికి కట్టాలి. సార్ వాళ్ళు బాగా చెప్పేది, ఇందులో అందరు సక్సెస్ గారు, అప్పని ఉండాలి నొప్పని ఉండాలి, వాళ్ళు మాత్రమే గెలుస్తారని చెప్పింది. ఆ 50,000 తీసుకొస్తే ఇంట్లో ఉంటే నాకు 50,000 అప్పు గుర్తొస్తుంది, ఈ ఫ్యామిలీ నడిపించుకోవాలి అని ప్రొడక్ట్ ఆ హోమ్ మీటింగ్ దగ్గర వాళ్ళకి సేల్ చేసి వచ్చే నెల బస్ పాస్ కి పనికి వస్తాయి
అని చెప్పి సంవత్సరం రూపాయి రాకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏం లేదు. సార్ వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మీటింగ్కి వెళ్ళింది. ఈ రోజులో హైదరాబాద్ లో మీటింగ్ అయితే పక్కన రావడానికి దూరమా అంటుంది. కల్వకుర్తి, మహబూబ్ నగర్, అచ్చంపేట 100 రూపాయల టికెట్, 1 డే ట్రైనింగ్, బస్ కిరాయ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నాగర్ కర్నూలు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ బస్ జర్నీ. మీటింగ్ ఉన్నప్పుడల్లా ఏం అడగకపోయేది. ఎప్పుడు ఎక్కడ కందుకూరు, ఆమన్ గారు ఎక్కడ అంటే అక్కడ మీటింగ్స్ ట్రైనింగ్ అటెండ్ అవుతూ ఎవరు పడితే వాళ్ళకి చెప్పి మెల్లమెల్లగా చేస్తే సంవత్సరం 11 నెలలు 12 నెలలకు మెల్లమెల్లగా ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇందులో ఉన్న వాళ్ళకి అందరికీ ఇక్కడ తెలుసు. చాలా మంది ఏం చేయలేదు. ఎవరు పరిచయం ఉంటే వాళ్ళని తీసుకెళ్లి మెల్లమెల్ల టీం తయారు చేసుకుంటే ఈ రోజు ఒకటే ఊర్లో 4 నిలబడ్డాం. ఒక లైన్ అర్చన మేడం హౌస్ వైఫ్ 1,86,000. ఆ మేడం నుంచి మొదలు పెడితే చాలా మంది మంచి లీడర్లు వచ్చారు. సాఫ్ట్వేర్ వాళ్ళు, కానిస్టేబుల్, చాలా మంది డిపార్ట్మెంట్లు, ఎంతో మంది మీడియా వాళ్ళు కూడా వచ్చారు. అందులో బ్యాంక్ ఎంప్లాయీలు కూడా ఉన్నారు అందులో. ఇంకో మేడం జ్యోతి మేడం ఎంబీఏ స్టూడెంట్. ఆ మేడం నుంచి మొదలు పెడితే ఇక్కడ 7 దాకానో పోయింది లైన్. ఎవరెవరు లీడర్లు ఎంతమంది తెలియదు. అలానే ఆమెకి తర్వాత మనిషా మేడం డిగ్రీ స్టూడెంట్, నెలకి హైయెస్ట్ చెక్ 1,00,000, నెలకి 89,000 తీసుకుంటుంది అమ్మాయి, డిగ్రీ స్టూడెంట్. ఏం లేదు నా దగ్గర. ఇప్పటికి కూడా చెప్తున్నా, ఐడి చెయ్యడం రాదు. వాళ్ళని తీసుకురావడం, మీటింగ్ లో కూర్చోబెట్టడం, పాండుతాక అప్పచెప్పడం. అలా చెప్పి మెల్లమెల్లగా సంవత్సరం చెక్కు రాకుండా ఇలానే నిలబడితే ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు. హైయెస్ట్ చెక్ 5,89,000. ఇప్పుడు నెలకి 5 లక్షల పైబడి తీసుకుంటున్నాను. చాలా మంది చేస్తున్నారు. వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు ఆగిపోతున్నది. నేను కూడా రోజు స్కూల్లో ఆయాలు 4 మానేసిరా, నేను కూడా ఏరే పనికి ఎత్తుకుంటే ఎక్కడో పోయేదాన్ని. ఆ రోజు కూడా నాకు టీం వస్తలేదా, నేను కూడా వదిలి మళ్ళీ స్కూల్లో జాయిన్ అయితే ఈ టైంలో చాలా బిజీ. ఈ టైంలో 20 ఆయమ్మలు కూడా పెట్టుకుంటాం మా మేడం. ఎందుకంటే జూన్ నుంచి ఆగస్టు వరకు చాలా మంది ఆయమ్మలు కావాలి. నర్సరీ పిల్లలు సెట్ గారు 3 నెలలు వాళ్ళు వస్తలేరని పోయి ఉంటే ఈరోజు పిల్లల దగ్గర మూతులు ముడ్లు కడుకుంటూ బిజీగా ఉండేదాన్ని. అర్థమైంది నాకు, చెయ్యాల్సింది నేను, పట్టుకోవాల్సింది నేను. ఎవరి మాటలు అవసరం లేదని టీం తయారు చేసుకుంటే స్కూల్లో ఆయమ్మ జీతం నెలకి 8,000. ఇవాళ ఒక్క రోజుకి ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. సంవత్సరానికి 80,000 స్కూల్లో ఆయమ్మ జీతం. మేలో 10 రోజులు పెట్టుకోడు కాబట్టి జీతం ఇయ్యదు. ఏప్రిల్ మొత్తం జీతాలు ఇయ్యదు. 10 నెలలు, నెలకి 8,000. సంవత్సరంలో 80,000. ఈడ సంవత్సరం రాకున్నా చేయాల్సింది చేసి ప్రొడక్ట్ వాడుకొని హోమ్ మీటింగ్ ట్రైనింగ్ అటెండ్ అయితే అక్కడ 4 సంవత్సరాల జీతం ఒక్క నెల తీసుకుంటున్న వెస్టీజ్ లో. టైము టార్గెట్ బాస్. ఆడ ఉంటుందో ఊడిపోతుందో తెలియదు జాబ్. అలాంటి జాబ్ దగ్గర భయపడుతూ చేయాలా? 4 సంవత్సరాలు ఒక దగ్గర వేస్తే నెలకు ఆరాంగా టైం లేడు, టార్గెట్ లేడు, బాస్ లేడు. ఇక్కడ చేయాలా ఆలోచించాడు లీడర్. చాలా మంది లీడర్లు ఒకటే, వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తారంటే ఎవరెందుకు వస్తారు? ఆకలి అయితే ఎవరిని అడిగి తింటున్నావు? ఎవరికి ఆకలి అయితే వాళ్ళు తింటున్నారు. నేను కూడా చాలా చెప్పిన సార్ వాళ్ళకి, అవన్నీ కాదు, నీకు కడుపున పిలిస్తే గోలి నువ్వే వేసుకోవాలి. ఎవరు కూడా రారు. ఎవరెందుకు వస్తారు? నువ్వేమైనా సాధిస్తే ఇల్లు వస్తారు అని చెప్పారు. ఇప్పటి వరకు నా ఫ్యామిలీ ఎవరు రాలే, చుట్టాలు పక్కాలు ఎవరు రాలే. ఓన్లీ ఒక బాబాయ్ వచ్చిండు, గోల్డ్ డైరెక్టర్, 30,000 తీసుకుంటాడు. ఆయన కూడా ఇప్పుడు ఏం రాలే. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారుగా. 1,50,000 ఉన్నప్పుడు వచ్చిండు. ఇప్పుడు 30,000 తీసుకుంటున్నా ఆయన. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు అందరికి చెప్పిన, వాళ్ళు ఎవరు రాలే. పెద్ద సార్లకు చెప్పిన, సార్ మా అన్నదమ్ములు వాళ్ళు వస్తలేరంటే మా తమ్ముడు వస్తలేడు, మా బావ వస్తలేడు, మేమేం చేయాలని చెప్పారు. అప్పుడు అనిపించింది ఎవడు కూడా రాడు, నీ ఫ్యామిలీ నీ జీవితం బాగుపడాలంటే నువ్వే చేయాలి. కారణానికి ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడు నువ్వెందుకు కావద్దు అని అన్నారు మీటింగ్లలో. నేనెందుకు కావద్దు అన్నా. 50,000 చెక్కు తీసుకునేటోళ్ళని చెన్నై రమ్మంటే కొంతమంది లీడర్ల వెళ్ళినాం. ఈ నుంచి నెలకి 50,000 3 నెలలు కంటిన్యూ పెట్టే వాళ్ళని చెన్నై రమ్మన్నారు. ఆ చెన్నై మీటింగ్కి వెళ్ళినాం. ఆ చెన్నై మీటింగ్కి వెళ్తే ఈ రోజు పేదవాళ్ళని కోటీశ్వరులు చేసి గౌతమ్ బాలి సార్కి ఏం చెప్పినా తప్పనే. అక్కడ ఆ సారు వీల్ చైర్ లో కూర్చుంది. ఒక మేడము కాళ్ళు లేవంట, వీల్ చైర్ లో కూర్చొని తనని వీల్ చైర్లు ఇట్లా పట్టుకొచ్చి మేడం ఇంట్లో చేస్తే ఆమె 2 లక్షలు తీసుకుంటుంది అనేట ఆమెను చూశాను.
ఈ వీల్ చైర్ వేస్తే ఆమెను ఆడ వేసి ఈమె చూడండి 2 కాళ్ళు లేవు, ఈమె వీల్ చైర్ల మీద కూర్చొని 2,56,000 చెక్కు తీసుకుంటుందని గౌతమ్ బలిసారు చెన్నైలో ఆ వీడియో ఆడ వేసి ఆమెను పరిచయం చేశారు. అందరు ఫోటోలు దిగారు. ఆ రోజు నేనేమనుకున్నా తెలుసా, ఎస్ ఇంత ముందు చేసింది ఒక్కెత్తు, ఇప్పటి నుంచి చేసింది ఒక్కెత్తు. ఏ రోజైతే ఆమెకి వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని ఆమె ఫోటో ఆమెను పట్టుకొని గౌతమ్ బలిసారు చెప్తుర్రో, ఎస్ నేను ఈ రోజు గట్టిగా చేయాలి, ఏదో ఒక రోజు నా పేరు ఆడ బలకాలని డిసైడ్ అయ్యి వచ్చిన. డిసైడ్ అయ్యి వస్తే ఆల్రెడీ మీ అందరికి కూడా తెలుసు, ఏమి చెక్కు చూడలే, ఏం చూడలే, టీం అని చెప్పలే, రోజు పొద్దున లెవెల్ బాక్స్ కట్టుకోవాలి. ఇప్పటికి కూడా ఏ రోజు కూడా ఇంటికాడ ఉన్నది ఇది లేదు. ఈ రోజు సికింద్రాబాద్ ఒక హోమ్ మీటింగ్, దేశాన్ నగర్ హోమ్ మీటింగ్ తీసుకొని కేవలం మీకు జూమ్ చేయడానికి ఈ రోజు 6 o'clock వరకు ఇంటికి వచ్చిన. ఎందుకంటే నన్ను నమ్ముకొని చాలా మంది వచ్చారు. ఇప్పుడు నా అండర్లో 12 మంది లక్షల లీటర్ తీసుకుంటారు. ఈ 12 మంది కాదు, డిసెంబర్ వరకు లీటర్ అని చెయ్యాలి, నేను 10 లక్షలు తీసుకోవాలని టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఇంట్లో ఉంటే నిద్ర రాదు, బోర్, నాకు ఇంట్లో 1 నిమిషం ఉండలే నేను. ఎందుకంటే మనం నమ్ముకొని చాలా మంది వచ్చారు, మనం ఉంటే ఇది కాదు అని. ఏ రోజన్నా పండుగ పబ్బం ఇప్పటికి కూడా లేదు. ఎక్కడెక్కడ లాంగ్ మీటింగ్, చాలా మంది లీడర్లు 5,000 10,000 చాలా మంది ఇదే ఇంతవరకు చాలు అని చెప్తారు. ఒకటే మీటింగ్స్ ట్రైనింగ్స్, ఒక మెంటర్, ఇప్పటికే చెప్తున్నా, ఒక మెంటర్ని చూస్ చేసుకోండి, గోల్ రాసి పెట్టుకోండి. డిసెంబర్ 10 లక్షలు నా గోల్ ఈజీగా వస్తారో రాదో తెలియదు, మాత్రం తెలియదు తెలుస్తుంది, కానీ 10 లక్షలు మాత్రం పక్కా. ఒక్కసారి ఆలోచించండి, 30 సంవత్సరాలు మారని ఆయమ్మ జీతం వెస్టేజ్ లో 3 సంవత్సరాలు పట్టుకుంటే దగ్గర దగ్గర 1,70,00,000 సంపాదించచ్చు. 1,50,00,000 అనేది 3 నెలల కిందనే చెప్పారు లెక్కలు, నాకు తెలియదు 3 నెలల కిందనో 6 నెలల కిందనో చెప్పారు. ఇక్కడే తుర్కెంజాన్లో బస్ స్టాప్ పక్కల మీటింగ్ మొత్తం అయిపోయినాక వీడియో ఆన్ చేయ కాదు, ఇల్లు మొత్తం చూపిస్తా చూడండి. 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఆయమ్మకు దేని ద్వారా సాధ్యమైంది? ఇది లేకపోతే, వెస్టీజ్ లేకపోతే ఇలాంటి ఇంట్లో పని మనిషి ఆయమ్మ. ఇళ్ళకు వచ్చిన కానించే నాకంటూ ఒక ఇల్లు కావాలి, నాకంటూ ఒకటి ఇది ఉండాలి, నా పిల్లలకు ఒక గుర్తింపు ఉండాలి. ఒకసారి ఆలోచనండి, స్కూల్లో 500 పెరగాలంటే సంవత్సరం చేయాలి పని. నేను చాలా మంది లీడర్లు పని చేయరు, కానీ 10 తారీఖు నాడు చెక్కులు చూస్తారు. నువ్వు పని చేయని చెక్కులు ఎడుతుంది. చెక్కు చూడకుండా పని చూడు, ఆటోమేటిక్ నీకు పడిపోతుంది. టైం చూడకుండా ఏది చూడకుండా పని చేయి, ఆటోమేటిక్ పడిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మా పాప చెప్పేది స్కూల్లో, మమ్మీ రోజు టీచర్లో పిల్లలు ఏదో వేరట మా టీచర్లు అని చెప్పేది. మా టీచర్ బర్త్డే హోటల్లో చేసుకురు మమ్మీ అని చెప్పేది. మా టీచర్ వాళ్ళ పిల్లలు కార్లో పోయేది మమ్మీ అని చెప్పేది. అవన్నీ కానీలు అని చెప్పేది మా పాపకి. అవన్నీ అవకాశం కావాలంటే మంచి ఆదాయం ఎక్కడుంది? వెస్టీజ్ లో ఉంది. టైం లేకుండా, టార్గెట్ లేకుండా, బాస్ లేకుండా. ఆరోగ్యం ఏడుంది? వెస్టీజ్ ఉంది. ఈ 2 ఉంటే ఆదాయం కావాలో వద్దా? ఆదాయం ఏడుంది? వెస్టీజ్ లో ఉంది. 10 పనులు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటే 2-3 సంవత్సరాలు పట్టుకుంటే నీ వంశం మారిపోతుందని డిసైడ్ అయినండి. డిసైడ్ అయ్యి రోజు ఆయాగా, ఒక ముస్లిం బిడ్డ బయటికి వెళ్ళి ఆయా పని చేస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత కోటీశ్వర్లో మీకు అర్థం కావాలి. రేషన్ బియ్యం, బస్ పాస్ జర్నీ, ఆయమ్మ స్కూల్లో అంటే అర్థం కావాలి మీకు ఆల్రెడీ. అలాంటిది వాళ్ళొక ఇంటికి ఇచ్చిర్రు, మళ్ళీ తిరిగిపోయే ఆప్షన్ లేదు మనకి. చేసి ఇక్కడే చెయ్యాలండి. గట్టిగా పట్టుకుంటే 20 తులాల బంగారం సంపాదించిన. మా పాప పెళ్లి చేసిన. కేవలం ఒకప్పుడు మా హాస్పిటల్స్ గాంధీ, నీలాపర్, ఉస్మానియా హాస్పిటల్. వెస్టీజ్ ద్వారా 5-6 ఫారెన్ ట్రిప్పులు పోయినా. ఎయిర్పోర్ట్ ఏడ ఉంటుందో కూడా మనకు తెలియదు. తెలియని ఆయమ్మ ఈరోజు దుబాయ్ పోయినా, థైలాండ్ పోయినా, ఖత్తర్ పోయినా, మలేషియా పోయినా, ఇందులో ఉన్న లీడర్లు కూడా చాలా మంది వచ్చారు. థైలాండ్ పోయినప్పుడు ఈరోజు పెద్ద పెద్ద గురువులు సీన్ సార్తో కావచ్చు, పాండు సార్తో కావచ్చు, వీళ్ళతో పాటు కూడా దుబాయ్ కానీ ఎక్కడైనా మలేషియా కానీ ఎక్కడంటే వాళ్ళతో పాటు జర్నీ చేస్తున్నాం. ఒక ఆయమ్మ ఒక ఎంప్లాయీస్ వాళ్ళతో ఒకటే దగ్గర ఒకటే ప్లాట్ఫామ్ ఉండేది. ఒకసారి ఆలోచించండి లీడర్. ఎక్కడనుందా? స్కూల్లో కనీసం పేరెంట్స్ మీటింగ్ అయితే ఆయమ్మ వాష్రూమ్ దగ్గర ఉండాలి, పేరెంట్స్ దగ్గర కూడా ఉండకూడదు. ఫస్ట్ సన్మానం చేసి రోజు ఇంటికి వచ్చిన రోజు 10 నిమిషాలు ఏడ్చిన ఆయమ్మకి ఏంటి దండలేంటి, సన్మానం ఏంటి, మేడం ఏంటి, రెస్పెక్ట్ ఏంటి, మేడం ఒక ఫోటో ఏంటి? ఎక్కడుంది గౌరవం చెప్పండి? ఎక్కడుంది? ఎక్కడ లేదు.
ఇక్కడ ఉంది అని ఆ రోజు డిసైడ్ అయి పని 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 చేసుకుంటూ పోతే ఈ రోజు 1,60,00,000 పెట్టి తుర్కెంజాలో ఇల్లు తీసుకోవడం జరిగింది. టీచర్ల ఇళ్ళలో ఇలాంటి ఇంట్లో పనికి పోయేది ఆదివారం సోమవారం ఇట్లా లీవ్లు ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు గుర్తొస్తుంది. ఇగో ఈ ఇంట్లో కూర్చుంటాం, ఇదేనా నా ఇల్లు అనిపిస్తుంది, ఇదేనా అనిపిస్తుంది. ఈ రోజు చూడండి ట్రావెల్ ఫండ్ 3 తరాలకు వస్తుంది. ఫారెన్ ట్రిప్ తిరిగినా కూడా దుబాయ్ నుంచి వచ్చే రోజు మా పాప డెలివరీ అయితే డైరెక్ట్ హాస్పిటల్ పోయినా. ఒకప్పుడు కోటి హాస్పిటల్ లైన్ కట్టేది, హైత్ నగర్ లో శ్రీనివాస్ హాస్పిటల్ మొత్తం అడ్మిట్ అక్కడే చేసి మొత్తం వాళ్ళే చూసుకొని ఏసీ రూమ్ లో అన్ని ఉంచి 1,30,000 పెట్టి డెలివరీ చేయించుకొని ఇంటికి వచ్చి ఒక 40 రోజులు నెల 15 రోజుల వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. మా ఇంట్లో 40 రోజుల వరకు 21 కాదు. చిన్న పాప దగ్గర ఎవరు లేరు, చేసేటోళ్ళు ఎవరు లేరు అంటే పాప దగ్గర ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా 4,25,000 చెక్కు తీసుకున్నాను ఇంట్లో నుంచి అడుగు పెట్టకుండా. మనం చేస్తే వచ్చే ఇన్కమ్ కాదు, మనం లేకపోయినా వచ్చే ఇన్కమ్ కావాలి. ఇంట్లో ఉన్నా కూడా 4,25,000 ఇచ్చే అవకాశం ఏడు చెప్పండి. అదే నా స్కూల్లో 40 రోజులు డుమ్మా కొడితే నీ ప్లేస్ ఇంకో ఆయమ్మని పెట్టుకోని చెప్పేటోళ్ళు. ఆడ 500 పెరగాలంటే 12 నెలలు చెయ్యాలి. అదే ఈడ కూడా 12 నెలలు చెక్కు రాకుండా నిలబడ్డందుకు పడితే ఈ రోజు చూడండి ఎంత తీసుకుంటున్నావు. 5 లక్షల పైబడి తీసుకుంటున్నాను. సంవత్సరం రాకుండా టీం తయారు చేస్తుంది. ఒకటే అక్కడ ఇక్కడ అటు ఇటు ఇది ఉంటుందా పోతుందా అని చెప్పే వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నా, సీరియస్ గా ఫోకస్ చేయండి. ఏమి లేదు, ఒక అప్లైనర్ పెట్టుకోండి, డ్రీమ్ రాసుకోండి. ఒకటే నీ నుండి అప్లైనర్ ఫోన్ పోతే నీకు ఆకలి ఉన్నట్టు, అప్లైనర్ నుంచి నీకు ఫోన్ వస్తే నీకు ఆకలి లేనట్టని చెప్తాను నేను ఎప్పుడైనా కూడా. గెలవాలని తపన నీకు ఉండాలి. ఎంఎస్ఆర్ గురుగారు చెప్తారు, గ్యాస్ దగ్గరికి పోయి లైటర్ కొడితే అందులో గ్యాస్ ఉంటేనే వెలుగుతుంది. అప్లైనర్ ఫోన్ చేయలేదు ఆయన అట్లా అన్నారు ఇట్లా అన్నారు, హట్టు పట్టయితే ఎవరు ఆగమవుతారు? బాస్ దగ్గర నీ అమ్మన్నా పడుతున్నావు, నీ అయ్యన్న పడుతున్నావు, ఏమన్నా పడుతున్నావు. ఇక్కడ బాస్ ఎవరో కాదు, నీ గోలే నీ బాస్ ఇక్కడ. అర్థం చేసుకోండి. ఈ రోజు ఒక నెల ఇంట్లో ఉన్నా వస్తే, నేను భూమి మీద లేకపోయినా వస్తే 3 తరాలకు వస్తాయని మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజు ఏం లేదు, నా వంశంలో కోటీశ్వరులు ఎవరు లేరు. వెస్టీజ్ అని పట్టుకుంటే ఆయమ్మ రాతనే మారిపోయిన ఆయమ్మ వంశంలో పేదవాడు రాడు. అమ్మలక్కలు ఎవడు కూడా రాలే. మా ఊరు 3,000 ఓట్లు 4 నిలబడ్డాం. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే ఉమ్మ నువ్వు యూట్యూబ్ లో వస్తున్నావు, ఇల్లు తీసుకున్నావు అంట కదా, ఇది తీసుకున్నావు అంట కదా. అదే సబ్బుల కంపెనీలా ఆయన చెప్పిన వాడిని గట్టిగా చెప్పలే అంటారు. గట్టి గట్ట చెప్పాలా, కట్టాలకాయ గోడ కొట్టాలా అని చెప్తున్నా. ఎవరు కూడా రారు, తినే రాత ఉన్నోడు వస్తాడు. 99 మంది చెప్పు మేడం, చెప్పు 99 మంది తర్వాత 100 ఒకడు వస్తాడు. ఆ 100 మనిషి వచ్చే వరకు వచ్చేవాటు, ఆ 100 ఒకడు వచ్చిన తర్వాత ఆ ఒక్కడే 100 మందిని తెస్తారని చెప్పారు సార్ వాళ్ళు. అలా మా ఊరు లీడర్ పక్కకు పెడితే ఓన్లీ బస్ లోనే పరిచయం మల్లేస్తారు. సుచిత్ర హరిసార్ పరిచయం చేస్తాడు బస్ లో. ఆ హరిసార్ దగ్గర మెల్లగా నెంబర్ తీసుకుంటే ఒక మల్లేష్ అనే వ్యక్తి అని చెప్తే ఆ మల్లేష్ తీసుకొచ్చి పాండు సార్ కప్ప చెప్పాను. 6 నెలలు రాకుండా వదిలిపెట్టకపోతే ఈ రోజు మంచి లీడర్ అయిండు, 2 లక్షలు తీసుకుంటున్నాడు మల్లేష్. 100 మంది చెప్పొచ్చు, 101 మల్లేష్. ఆ 101 వచ్చేంతవరకు ఓపిక నిలబడ్డా. ఆ 101 వచ్చిన తర్వాత 100 మందిని తీసుకొచ్చింది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఐడియా వేయడం రాదు. ఒకటే కానీ ఎట్లా వెళ్తారో తెలియదు. డిసెంబర్ మాత్రం 10 లక్షలు తీసుకుంటా. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఒకసారి ఇల్లు వీడియో ఒకసారి ఇల్లు చూపిస్తా, ఒకసారి తీసుకోండి. సార్ వాయిస్ ఓకేనా? ఎస్ మేడం, వాయిస్ ఓకే, క్లియర్. ఓకేనా? సార్ కనిపిస్తుందా? ఎస్ మేడం, కనిపిస్తుంది. ఇగో సోఫా సెట్ 65,000, టీవీ 1,50,000 టీవీ, హాలు ఈ కర్టన్స్ ఒకసారి చూడండి.
65,000 సోఫా సెట్లు తీసుకునే స్థాయి అయినా ఆలోచించండి లీడర్. ఒకసారి ఆలోచించండి. 1,50,000 పెట్టి టీవీ తీసుకునే స్థాయి అయినా. నాకు ఒక్కొక్కసారి ఈ డబ్బులు ఇవి చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి అక్కడ లైఫ్ మారిపోయిందని ఒక్కొక్కసారి పండుకొని లేస్తే నిద్ర పడతలేదు, నాకు నిద్ర పడతలేదు. ఒకటి ఇల్లు అయిపోయింది. ఫారెన్ ట్రిప్లు అన్ని ఎంజాయ్ చేస్తున్నా. నా గోల్ ఏందో చెప్పాలన్నా, 5 ఎకరాల పొలం తీసుకోవాలి, ఫామ్ హౌస్ కట్టిపియాలి, ఒక మంచి కార్ తీసుకోవాలి. మళ్ళీ డౌట్ పడకండి, డ్రైవర్ని ఎవరిని కూడా పెట్టుకోను నేను. డ్రైవింగ్ నేనే 2 నెలలు కానీ 3 నెలలు కానీ డ్రైవింగ్ నేర్చుకొని ఎక్కడ సెమినార్లు అయినా, ఎక్కడ బూట్ క్యాంప్ అయినా ఆయమ్మ డ్రైవింగ్ చేసుకుంటూ కారులోనే వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి డైరీలో. ఇల్లు అన్న నమ్మలే ఎవరు. చాలా మంది గల్లీలో ఉండే ఆయమ్మ మస్తుగా చూసినాం అన్నటోళ్ళు పోయిన సంవత్సరం మార్చి 8 ఉమెన్స్ డే రోజు ఇక్కడి నుంచి కొంతమంది అరుంధతి మేడం నేను అక్కడికి వెళ్ళి సెంటర్ గవర్నమెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఒక పెద్ద వాళ్ళతోని ఒక ఆయమ్మ అవార్డు తీసుకోవడం ఏంటి సార్? ఏది పట్టుకుంటే ఆయమ్మ లైఫ్ మారిపోయింది. అక్కడికి వెళ్ళి నాకు ఆటోమేటిక్ ఏం చేయాలో తెలియదు. ఒక వీడియో చేయమన్నారు, వీడియో చేస్తూ ఇల్లు తీసుకోబోతున్నా అని చెప్పిన. ఏదైతే చెప్పిండో ఇక్కడికి రాగానే కథం, వచ్చిన 2 నెలలకే ఇల్లు అయిపోయింది. ఫామ్ హౌస్ అయిపోతుంది, కారు కూడా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడో ఢిల్లీలో బొంబాయిలో ఉండి చెప్పట్లేదు, మీ దగ్గర మీ కళ్ళ ముందర ఉండి ఇల్లు అడ్రస్తో సహా చెప్తున్నారు. వచ్చి చూసుకోండి. ఇంకా అక్కడ అటు ఇటు అనే లీడర్లకు చెప్తున్నా, ఒకసారి ఉంచండి. మనిషి సార్, అమ్మాయికి ఏమీ కూడా లేదు, ఒకటే గోల్, వాళ్ళ మమ్మీ డాడీని కష్టం వదిలిపియాలని ఈరోజు అమ్మాయి 20 లక్షల చిట్టులు నడిపించుకుంటూ నెలకి వాళ్ళ మమ్మీ వాళ్ళ డబ్బులు 1,00,000 రూపాయలు ఇస్తుంది. ఏ రోజు ఇంట్లో ఉండదు. చాలా మంది అప్పుడు వచ్చినాం, అది వచ్చినాం, రావట్లేదు అంటే టీములు వస్తున్నాయి, పోదు అన్ని అందరికి వస్తాయి కామన్. నీ మైండ్ సెట్ చేంజ్ అయిన రోజే నీకు సక్సెస్ వస్తుంది. నువ్వు చూసే విధానంలో బట్టి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకొని, ఇప్పటిదాకా కూడా ఆగి తూకి ఉన్నోళ్ళు, అట్టింట ఉన్న లీడర్లు, నాకు అనిపిస్తుంది రాబోయే రోజులలో ఐడి దొరకదు. ఇందులో 10,000 పెట్టినా కూడా దొరకదంట. అది ఎప్పుడొస్తారో దేవుడా అని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే రా అని మనం వెంట పడుతున్నాం చూడు, మనం వెంట పడితే ఇలా అర్థం కావట్లేదు. దయచేసి అర్థం చేసుకొని, ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నా సక్సెస్ లో అందరి పాత్ర ఉంది. నన్ను ఎక్కిరించిన వాళ్ళు, ఎగతాలు చేసిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, అన్ని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరి మాటలు తీసుకొని ఆ రోజు నువ్వు మాతో పాటు గెలవలేవు అంటే ఆగిపోయేదాన్ని ఏమో. కానీ వెస్టిజ్ ఫ్యామిలీ కదా, లేదు గెలుస్తాం అని ఈరోజు నిలబడితే ఈరోజు ఆయమ్మ సక్సెస్ చూడండి. రాసి పెట్టుకోండి. ఆయమ్మ చెక్కు డిసెంబర్ 10 లక్షలు, కారు, డ్రైవింగ్, 5 ఎకరాల ఫామ్ హౌస్ రాసి పెట్టుకోండి. ఏదంటే అదే అవుతుంది. దయచేసి అర్థం చేసుకొని కేవలం పిల్లల గురించి గట్టిగా పట్టుకోండి. పిల్లలకి అయినా ఇప్పిస్తున్నాం క్వశ్చన్ వేసుకోండి. ఈరోజు డబ్బులు లేక పిల్లల్ని గంట సేపు వదిలిపెట్టి ఉండడం వలన పేదరికంతో బాధపడి పిల్లల్ని గుట్ల పాఠశాల వేసి లోపల పేరెంట్స్ ఏడుస్తారు, బయట పిల్లలు ఏడుస్తారు. ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకొని ఇప్పటికైనా మైండ్ సెట్ చేసుకొని పొద్దున లేచి బాక్స్ పెట్టుకుని ఒక డ్యూటీ చేసినట్టు చేస్తే మాత్రం సక్సెస్. అర్థం చేసుకొని మీరు ఎక్కిన బస్ అదే, నేను ఎక్కిన బస్ అదే. ఇప్పుడు సార్ వాళ్ళతో ఒకసారి ఆలోచించండి. సీన్ సార్ కావచ్చు, పాండు సార్ కావచ్చు, ఇక్కడ ఉన్న టాప్ లీడర్ కావచ్చు, వాళ్ళు ఎక్కిన ఎక్స్ప్రెస్, నేను అదే రోడ్డు మీద నిలబడి ఆర్డినరీ ఎక్కిన. టికెట్ ఎక్కడికి ఇచ్చిండు? విజయవాడకే ఇచ్చిండు. వాళ్ళ బస్సు ఎక్స్ప్రెస్ కాబట్టి ముందర పోతుంది, నాది ఆర్డినరీ. వెనక ముందైనా పోతుందా లేదా? మనోళ్ళకి ఓపిక లేక బస్సు ట్రాఫిక్ జామ్ అయిందని ఏం చేస్తున్నారంటే తొందర దిగి అటు ఉల్టపోయి ఎక్కుతున్నారు. ఉల్టపోయి ఎక్కి 3 నెలలకు గుంత 3 నెలలకు గుంత తవ్వుతున్నారు. 3 నెలలకు గుంత తవ్వుతే నీళ్లు పడవు. ఒకటే గుంత 9 నెలలు తవ్వుతే నీళ్లు పడుతుంది. అదే 9 నెలలు కాదు, 12 నెలలు చెక్కు రాకుండా నిలబడ్డా నేను ఇందులో. ఈరోజు నా చెక్కు చెప్పేంత, నా చెక్కు 10 నిమిషాల చెక్కు కనపడుతుంది. చెక్కు వెనకాల నాకు కష్టం కనపడతలేదని చెప్తున్నా ఈరోజు లీడర్లకు అందరు కూడా. అర్థం చేసుకోండి. ఈరోజు చాలా మంది చెక్కులు చూపిస్తున్నారు, చాలా మంది లీడర్లు ఉన్నారు. ఒకప్పుడు నేను తప్ప ఎవరు లేరు, సార్ వాళ్ళు తప్ప వీళ్ళకి ఎవరు చెక్కులు లేవు. ఏం చూసి నిలబడ్డామో ఏం తెలియదు నాకైతే తెలియదు. గుడ్డి నమ్మకంతో నిలబడండి. మీరు పట్టుకున్నదే, నేను పట్టుకున్నదే. మీరందరూ కూడా ఇదే అవకాశం పట్టుకొని గట్టిగా పట్టుకొని మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలి, మంచి ఇల్లు తీసుకోవాలి, మంచి కార్లు తీసుకోవాలి, లగ్జరీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ టెక్స్ట్ మనీ. సో ఈ రోజు మీరు ఇంత కమిట్మెంట్ తోని వెస్టీజ్ లో పనిచేశారు కాబట్టే తెలంగాణ, ఏపీతో పాటు బయట దేశాలలో కూడా మీ పేరు, మీకంటూ ఒక పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మా కోసం, మా టీం కోసం మీరు ఈ రోజు జూమ్ టెస్ట్ మనీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా తరపున, టీం అందరి తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. రైట్ మేడం, కొంతమందితోని ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. మీరు కొంచెం ఆ, అవకాశం ఇస్తే. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. కొంతమందితో ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే ఓకే సార్. ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ మేడం. రైట్ లీడర్స్, శ్రీజ ఆంజనేయులు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, మాట్లాడండి. శ్రీజ ఆంజనేయులు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. బాగున్నారా మేడం? వెస్టీజ్ లో ఉన్నాక బాగుండడం అని అడగొద్దు. మేడం మీ టెస్ట్ మన చాలా బాగుంది మేడం. ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది మేడం. హౌస్ వైఫ్స్ కి నేను కూడా మేడం అంత ముందు హౌస్ వైఫ్ మేడం. బట్ నేను బయటకి వెళ్తే చాలా తెలుసుకోగలుగుతున్నాను మేడం. మనం బయటికి వెళ్తే మనం బతకాలి, మన పిల్లల్ని ఎలా బతికించాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ నుండి చాలా నేర్చుకోవాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ కొంచెం సిగ్నల్ లో ఉండి మాట్లాడండి. రైట్ లీడర్, నెక్స్ట్ వచ్చేసి వసుపుల శివ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. మేడంతో మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఈరోజు మీరు జూమ్ ఇచ్చినందుకు. సో చాలా మందికి మేడం ఈరోజు మీ పేరు చెప్పి జూమ్ లోకి తీసుకురావడం జరుగుతుంది మేడం. సో ఈ రోజు నేను హోమ్ మీటింగ్ లో ఒక స్కూల్ మేడం ని కలిసిన, అంటే సేమ్ ఆయనే కలిసిన మేడం. సో మీ ఫోటో గురించి, మీ ఇన్కమ్ గురించి ఈ రోజు మేడం ని ఐడి తీసుకోవడం జరిగింది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది మీ నుంచి ఇన్స్పిరేషన్ అవుతున్నారు మేడం. సో ఏవైతే మీ మాటలు, మీరు మాట్లాడే మాటలు కానీ సో చాలా కనెక్ట్ అవుతాయి మేడం, జూమ్ లో అయినా మీటింగ్ లో అయినా. సో ఎట్లా అంటే గూస్ బాంబ్స్ వస్తాయి, ఎవరైనా వింటే అవతల వాళ్ళకి ఆ మేడమే చేస్తుంది, మనం చేయలేము ఆ బిజినెస్ అన్నట్టు థాట్ వస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క టెస్ట్ మనీ ఈ రోజు ఇచ్చినందుకు మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లీడర్ వచ్చేసి దాక్షాయణి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన అసలు మాటలు కాదు మేడం, అవి ముత్యాల లాంటి సుభాషితాలు మేడం. అసలు మీరు చెప్పిన ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది మేడం. పని వెనుక నువ్వు పరిగెడితే పైసలు నీ వెనుక పరిగెడతాయి. అలాగే గెలిచేంత వరకు నువ్వు చెవులు మూసుకో, గెలిచాక నువ్వు